ఇప్పుడు ఆయన చేసేది ఏంటంటే చాలా మటుకు మతం పైన కాదు, మతాలలో చిచ్చు పెట్టడం. అంటే మతాల గురించి దురుసుగా మాట్లాడడము, తిట్టుకుంటూ మాట్లాడడము. ఇప్పుడు ఆయన ఉదాహరణలు చెప్తాడనమాట. ఇప్పుడు ఒక పాస్టర్ ఇలా మాట్లాడాడని చెప్పి, ఓకే నీకు పాస్టర్ మాట్లాడాడంటే ఆ పాస్టర్ని ఖండించు, ఆ పాస్టర్ని నిలది శిక్షించు, కావాలంటే నువ్వు ఏదైనా చేసుకో, ఎవరు రారు. నువ్వు ఏం చేస్తున్నావు? మతాన్ని అడ్డం పెడుతున్నావు, ఆ మతాన్ని తిడుతున్నావు, ఒక క్రైస్తవ మతాన్ని నువ్వు లాగుతున్నావు, దేవుళ్ళని నువ్వు కీల్చపరుస్తున్నావు. కించపరుస్తున్నని మీకు ఏ రకంగా అనిపించింది? యేసు ప్రభు విగ్రహాలు ఉందండి, దానిపైన టాయిలెట్ గురించి మాట్లాడారు. టాయిలెట్ పోయాలని చెప్పి ఒక ఆదేశం. యేసు విగ్రహాలు ఏదన్నా ఉచ్చబోయాలని చెప్పి అంటే ఏంటిది ఆ మాట ఏంటిది? ఇప్పుడు ఆయనకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇది ఆదర్శంగా కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చెప్పలేము. ఇప్పుడు కొన్ని ఇతర ఇది కూడా జరిగింది, అంశాలు కూడా జరిగింది. అంటే ఈయన ఇచ్చే స్టేట్మెంట్ వల్ల కొందరు ఆ యాంగ్జైటీ, ఆ కోపంతో చేసే వాళ్ళు కూడా బయటకు రావచ్చు. అంటే నువ్వేం చేస్తున్నావు? హేట్రెడ్ ప్రమోట్ చేస్తున్నావు, ద్వేషాన్ని నింపుతున్నావు. యాక్చువల్లీ ఈయన ఎవరు? కాషాయం వేసుకున్నాడు. కాషాయం వేసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి? శాంతి, సమాధానము, ప్రేమ, క్షమించే గుణాలు, ప్రేమించే గుణాలు అవే ఉండాలి, అదే ఉండాలి. ఓకే, కొందరు ఉంటారు ఆగ్రహం ఉండడం తప్పులేదు. ఇప్పుడు యోగి గారు ఉన్నారు, ఆయన కోపం ఉంది, అగ్రెసివ్ ఉంటాడు, కానీ మతాలను కీల్చపరచాడు ఆయన. ఆయన మతం గురించే చెప్పుకుంటాడు, ఇతర మతాల గురించి మాట్లాడాడు. తప్పు ఉంటే హిందూ అయినా ఆయన ఖండిస్తాడు, ఎన్కౌంటర్ కూడా చేస్తాడు. కానీ ఇతను ఎలా అంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు యోగి గారు ఆయనకు హిందీ ఒకటే వచ్చు, ఆయన సీఎం అయ్యారు. మళ్ళీ రాధా మనోహర్ దాస్ గారికి హిందీ వచ్చు, ఇంగ్లీష్ బ్రహ్మాండంగా వచ్చు, తెలుగు మీకు తెలిసిందే, ఇంకా ఏదైనా భాష రావచ్చు. అంటే ఆయనను మించిపోయాడు. అయితే నాకు ఏదైనా పదవి వస్తే బాగుంటుంది అనే ఒక టార్గెట్తో ఇలా చేస్తున్నాడో నాకు చిన్న అనుమానం అంతే. ఎందుకంటే ఆయన సీఎం అయిండు, నాకు 3 భాషలు వచ్చు, నేను చూడడానికి ఒక అంటే ఎట్లా ఈయన మన పదవి వ్యామోహంతో ఈ రకమైన వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు? మళ్ళీ ఎందుకు చేయడం? ఎందుకు? నా ధర్మాన్ని ఇలానా కాపాడుకోవడానికి చేస్తున్నాను. సరే సార్, ధర్మాన్ని కాపాడుకునే మార్గాలు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. అదే ధర్మాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత అది. కానీ ఇదే విధానం కాదు కదా. ఇతర మతాలను దూషించుకుంటా, ఇతర మతాలను తిట్టుకుంటా, ఇతర మతస్థులను తిట్టుకుంటా, ఏకంగా యేసు ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టుకనే మార్చేశాడు. ఎలా అంటే, ఎన్ని ఉంటారు, ఎవరికి పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎంతమందికి పుట్టారో అది మాటనా అండి? అది మాట్లాడే మాటనా? సంస్కారమా? బైబిల్లోనే ఉంది కదా. అంటే యేసు ప్రభు ఎట్లా పుట్టింది అనేది మనం రాసుకొని ఉన్నది చదివినాం, తెలుసుకున్నాం, దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా అనుకోవచ్చు కదా. ఎందుకు దాన్ని? కానీ ఇట్లా లేదు కదా, వ్యత్యాసంగా ఇంత ఘోరంగా లేదు కదా. ఇప్పుడు ఎవరైనా పుట్టుక యేసు వాళ్ళ నాన్న పేరు చెప్పమనండి, నీకెందుకు, ఈయనకెందుకు? ఈయన హిందూ మత బోధ లేకపోతే మిక్స్డా? కాదు కదా. ఓకే, బైబిల్ ఉంది, నువ్వు ప్రేమగా చెప్పు, నీకు తప్పులు అనిపించింది. క్రిస్టియన్ మత పెద్దలు ఉంటారు, వాళ్ళతో కూర్చొని చర్చించు, మీ బైబిల్లో ఇలా ఉందని చెప్పి. తప్పులు అనిపిస్తే దానికి ఒక కోడ్ ఉంటుంది, లేదా దానికి ఒక క్రిమినల్ లేదా ఏదో ట్రిబ్యునల్స్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మార్చు. నువ్వు క్రైస్తవులు మత పెద్దలు నాతో కూర్చోవాలంటే వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అర్హతలు ఉండాలి. అర్హత కావాలా? ఇప్పుడు వాళ్ళ పూర్వీకులు మన వాళ్ళు అవి ఉండకూడదు అని చెప్తాడు. అని ఇలాంటి ఒక 20-30 నిబంధనలు పెట్టుకున్నాడు ఆయన. అది సాధ్యమవుతుందా? తెలుసా మీకు ఆ నిబంధనలు? లేదు, అవసరమే లేదండి. అదే అంటున్నా కదా. ఇప్పుడు నువ్వు క్రైస్తవ మత పెద్దవైతే కావు, నీ హిందూ మత పెద్దవి. యాక్చువల్లీ ఇతన్ని నాకు తెలిసి ఇస్కాన్ కూడా తరిమేశారు, ఇస్కాన్ నుంచి తరిమేశారు. ఇప్పుడు ఈయన రాధా మనోహర్ దాస్ గారిని. అయితే ఇప్పుడు ఈయన ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఏది? బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, సినిమాల్లో, ఇళ్లలో దూరి మరీ చెప్తున్నారు. ఏది? భగవద్గీత గురించి చెప్తున్నారు. కానీ అదే సమయంలో ఈ క్రిస్టియన్ అనే మతాన్ని ఇతను టార్గెట్ చేస్తూ వాళ్ళని అల్లరించడానికి, యేసు ఎండిపోయిన శవం అంట, కొన్ని పాటలు, ఏదో చెక్క ముక్క అన్న పాటలు. ఎందుకు? ఇప్పుడు నీకు నచ్చదు, అది నీ వరకే పెట్టు. తప్పేముంది? ఒక్క నిమిషం. బైబిల్లో విగ్రహ ఆరాధన చేయాలని ఉంటుందా, ఉండదా? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు బైబిల్లో మీరు నమ్మే మీ సంఘం నుంచి అయినా కూడా విగ్రహ ఆరాధన చేయడం కరెక్ట్ కాదని ఉంది కదా. అలాంటప్పుడు ఆయన వాదన ఏంటంటే,
యేసు ప్రభు ఈ విగ్రహంలో లేడని వాళ్ళు ఎవరైతే నిజమైన క్రిస్టియన్ నమ్ముతారు కాబట్టి విగ్రహాన్ని పలగొట్టవచ్చు, లేదంటే దాని మీద ఉమ్మొచ్చు, ఇంకేదన్నా చేయొచ్చు, తప్పేముంది అంటాడు ఆయన. ఎందుకు ఆ మాటలు ఎందుకు? అసలు నీకు క్రైస్తవం గురించి ఎందుకు? ఎందుకంటే క్రైస్తవులు మా హిందువులను మత ప్రచారం చేసి ఎవరు చేశారు? మత మార్పిడి చేసేలా మారుస్తున్నారు కాబట్టి ఎవరు చేశారు? మా ధర్మం గురించి నేను చెప్పాలి. తప్పు చెప్పండి సార్. ఎవరు చేశారు? పలానా ఏబిసిడి చేశాడు. నువ్వు ఏబిసిడి దగ్గర పో, వాని పట్టుకొని తను. ఎవడని వస్తాడా? ఎవడు రాడు. ఇంకొకటి చేశాడు, వాని పట్టుకొని తను. వాని సమాజంలో తెచ్చి క్రైస్తవ్యంలో ఎక్కువగా మత ప్రచారానికే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కదా. పాస్టర్లు అంతా చేసేది ఏందనంటే ఏం చెప్తారు మీరు? పాస్టర్ని సమర్థించను, మీకు తెలుసు. ఎవరిని సమర్థించను. మీలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుంది? మీరు పెట్టే చిచ్చుల వల్ల బయట కొట్టుకొస్తారు. అది మానుకోండి. మీకు ఒకవేళ ఆ పర్సన్ అతను చాలా మందికి ఫోన్ చేస్తాడు, మీకు తెలుసు. అతను ఏదైనా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే హిందుత్వం మీద, భగవద్గీత పైన, అతన్ని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడు, లేదా సంజాయించు. వినకపోతే ఒక చెంప వాయించు, లేదంటే ఇంకా మరీ ఘోరంగా మాట్లాడంటే తోసి 10th ఫ్లోర్ నుంచి. అప్పుడు నువ్వు హిందుత్వాన్ని కాపాడిన మనిషిలాగా అవుతావు. అంతేగాని నువ్వు అతడి ఒక ఎగ్జాంపుల్గా పట్టుకుని మొత్తం యావత్ క్రైస్తవాన్ని నువ్వు తప్పు. ఆ మాటలు ఏందండి అసలు? ఆ మాటలు వినే మాటలు లేనా? ఏంటి ఆ మాటలు? కొన్ని ఉన్నాయా మీ ఇక్కడ? ఏం చెప్తారు మాటలు అంటే వీడియో ప్రూఫ్ కూడా పెట్టుకున్నారా దగ్గర? ఆయన మాట్లాడినవి, ఆయన మాట్లాడింది. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? బ్రహ్మ సరస్వతిని ఎలా చూపించాడు? బ్రహ్మ కూతురుని ఎలా పెళ్లి చేసుకున్నాడు? కాదు నాన్న, ఇప్పుడు బ్రహ్మను పూజించకపోయినా పర్లేదు. కాదు నాన్న, ఒక చిన్న ఎగ్జాంపుల్. బ్రహ్మని రప్పించాడు కదా ఇతను, ఆయనను రెచ్చగొట్టాడు. ఇప్పుడు ఆయన బ్రహ్మదేవుణ్ణి ఇన్వాల్వ్ చేశాడు. అవసరమా నీకు అవసరమా? స్టూడియోలో కూర్చొని నువ్వు వాళ్ళని ఇన్సిగేట్ చేసి మళ్ళీ నీ మతాన్ని కూడా దిత్తేస్తున్నావు కదా. కానీ ఇతను చేసే పనులు ఇలా ఉంది. ఇది ఒకటే కాదు. బైబిల్ బొకడా బుక్ విక్టర్ గారు, యు క్యాచ్ మై పాయింట్. పత్తిపాటి విక్టర్ గారు, బొకడా బైబిల్ రెండు వేరు. విక్టర్ ఈ పత్తిపాటి ఆయనకి ఆ పత్తి కిందకి ఏ సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఆడెవడైతే వాళ్ళ నాన్నకి చివరి సెండ్ ఆఫ్ సరిగా ఇవ్వలేదో వాడిని దిగజార్చింది బొకడా బుక్ అనేది నా అభియోగం. ఇప్పుడు నా నోరు మూయించండి, అది మాట్లాడండి మీరు. వెరీ గుడ్ సార్, చాలా మంచిగా మాట్లాడారు. ఖచ్చితంగా ఇలాగే మాట్లాడతా. చాలా మంచిగా మాట్లాడారు. బొకడా బైబిల్ 100% మీరు అందరూ ఒప్పుకుందాం. ఈ బొకడా రామాయణం, బొకడా భగవద్గీతలు నమ్ముకొని వాడు ఈతను చెప్పినట్లుగా బైబిల్లోకి వెళ్లకుండా చనిపోయాడు కాబట్టి ఇతను కోపడి అతని దగ్గరికి వెళ్ళలేదు అంటా. నేను ఇంకేం చెప్తా? ఆయన ఓకే యాక్సెప్ట్ చేశాడు, కానీ ఏమన్నాడు? రామాయణాన్ని ఇతను అవమానించేలా చేశాడు, రామాయణాన్ని తిట్టేలాగా చేశాడు కదా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఓకే మమ్మల్ని తిట్టాడు, నేను ఊరుకుంటా. కానీ నువ్వు ఇరు మతాలను తిట్టిస్తున్నావు కదా. కూర్చున్న జాగాల నువ్వు బోధించేది ఇదేనా?